గైస్ ఇప్పుడు వచ్చేసి రష్యా వచ్చేసినాం, మాస్కోలో దిగినాము. దిగి ఒక 1 hour అవుతుంది. బ్లాగ్ చేయలే, కొంచెం కామెడీ సీన్స్ అయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బస్సులో కూర్చున్నాం. ఈ నుంచి మన 2.5 hours అట. ఈ నుంచి ఒక 2.5 hours జర్నీ అట రింక్ కాడికి, అంటే హోటల్ కాడికి. సో దాని తర్వాత ఇప్పటికైతే ఇంకేం తినలేదు, తినాలి. బోర్ కొడుతుంది అండ్ ఎంత పిచ్చి ఉంది. లైక్ ఏమో ఎట్లా చెప్పాలి అర్థమవుతలేదు, బట్ అంత పిచ్చి ఉంది. బెజ్జా సో ఇప్పుడైతే వెళ్ళాలి రింక్ కాడికి, అంటే రింక్ అంటే హోటల్ కాడికి. ఫోటో దిగుతారట, టీమ్ ఇండియా ఫోటో. సో పిలుస్తుళ్ళు. గైస్ యాక్చువల్లీ కామెడీ సీన్ ఏమైందంటే, మా దాంట్లో ఒకడు ఒకడు ఉంటాడు. హాయ్. సో వాడు ఏమైందంటే వాడిని ఆపేసిలాన్నే, ఫింగర్ ప్రింట్ స్కాన్ కాలేదు, ఏమైందో తెలియదు. వాడిని ఆపేసి పక్కకు కూర్చోబెట్టాడు. మేమందరం వచ్చేసినాం, మాకు తెలియదు. వాడు ఏడా అని వెళ్ళి చూస్తే ఆయన ఇమిగ్రేషన్ కాడ స్టక్ అయిపోయి ఉన్నాడు. ఆయన పక్కకు కూర్చోబెట్టి ఆడుతుంది, మాట్లాడతలేరు, ఏమంటలేరు. ఆయన పక్కకు కూర్చోబెట్టి పాస్పోర్ట్ తీసేసుకున్నారు. ఆడు పరిశాన్ ఆడు కూర్చునే ఉన్నాడు. సార్ వేయండు, సార్ చూస్తుండు బయట నుంచి, లోపలికి కానియరు కదా. ఏమైంది అన్నాడు. సార్ బయట నుంచి తిడుతుండు. వాడేమో వాడికి ఏం అర్థమవుతలే. ఇక సార్ డైరెక్ట్ పోయి అడిగిండు ఏమైంది అని. అప్పుడు పంపించిల్లు. ఏమైందో చెప్పలే, పంపిస్తామని అప్పటిదప్పుడే మళ్ళీ పంపించిల్లు. గాయస్ ఫ్రెండ్స్ ఏదో సంథింగ్ తెచ్చిల్లు, ఏదో డిఫరెంట్గా ఉంది. డైరెక్ట్ తింటుళ్ళు, మన తెలంగాణ స్టైల్ కాదు. ఏందో తెలియదు, ట్రై చేద్దాం ఎట్లుందో. టేస్ట్ అయితే రొట్టెలానే ఉంది, కాల్చిన రొట్టెలా, బట్ ఇది కాల్చినట్లేదు. బాగానే ఉంది, తినొచ్చు. గాయస్ అందరూ పడుకుని ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు పడుకున్నారు. నాకేమో నిద్ర వస్తలేదు. ఫస్ట్ వ్లాగ్ ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు ఫస్ట్ వ్లాగ్ ఎడిట్ అయిపోయింది. నా మాటలేని అందరు చూస్తున్నారు ఏం చేస్తున్నానా. సో సెకండ్ వ్లాగ్ ఇక కంటెంట్ దొరికింది కదా, షూట్ చేస్తున్నా. వీడే గైస్ నా వాయిస్ ఎక్కడికి చూస్తున్నాడు. గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే రూమ్కి వచ్చేసినాం, అంటే హోటల్కి వచ్చేసినాం. బాగుంది హోటల్ వచ్చేసి. నేను హోటల్ టూర్ తర్వాత ఇస్తాను, ఫస్ట్ అయితే ఇప్పుడు రూమ్ టూర్ ఇస్తాను. రూమ్ వచ్చేసి ఎంట్రన్స్ మాట. ఇక్కడ కూర్చొని షూస్ వేసుకోవడానికి హ్యాంగర్, మళ్ళీ కోట్ కానీ ఏమైనా వేసుకోవడానికి. ఇక్కడ కూడా అదే షెల్ఫ్, మిర్రర్ ప్లస్. ఇది వచ్చేసి రూమ్. నో ఫ్యాన్ ఇక్కడ, ఓన్లీ హీటర్ ఉంది, నో ఏసీ. ఆల్రెడీ ఇప్పుడు 8 degrees నడుస్తుంది. ఒక టేబుల్ అండ్ 2 beds, అంతే, ఏం లేదు. గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడు సీన్ ఏంటంటే, ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పుడు ఎటు వెళ్తాము. ఈరోజు అయితే ప్రాక్టీస్ లేదు, రేపటి నుంచి ప్రాక్టీస్. ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందట రష్యా వాళ్ళతో, ప్రాక్టీస్ మ్యాచ్. సో ఈరోజు ఈరోజు ఏం రింక్లో ప్రాక్టీస్ లేదు. అండ్ ఈరోజు బయటకు పోదామన్నారు, కరెన్సీ ఎక్స్చేంజ్ అవి చేసుకుందాము అన్నారు. సో దానికోసం వెళ్ళాలి. ఇంకేం పిలవలేదు వాళ్ళు మమ్మల్ని. సో ఎట్లా ఇంకేం తినలేదు, ఎవరేం తినలేదు. నేను నా రూమ్లో అయితే ఇంకెవరు లేరు, అంటే ఇంకో అతను ఉన్నాడు, ఆయన రాలేదు నా రూమ్కి. సో నేను ఒక్కడనే ఉన్నా రూమ్లో. సో రూమ్లో ఒక్కడనే ఉన్నా కాబట్టి ఈ కప్ నూడిల్స్ కుక్ చేసుకున్నా. ఆడ అది ఉంది, దాంట్లో వాటర్ హీట్ చేసుకుని దీనిలో పోసిన. టేస్ట్ కూడా ఎట్లుంటుందో చూద్దాం. దీంట్లో సీన్ వచ్చేసి ఏంటంటే, ఫ్యాన్ లేదు, నాకేమో ఉడకపోస్తుంది.
అది సంథింగ్ ఏదో కంట్రోల్ ఉంది అక్కడ ఆ ప్లేస్లో, ఆ వైట్ కలర్ది. బట్ అదేందో నాకు అర్థమవుతలేదు, టైమర్ అనుకుంటా ఏందో. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇది టేస్ట్ చేద్దాం. బయటకు పోతే మాత్రం బాగా చల్లగా ఉంది, వేడి ఉంది గైస్. ఓకే పర్లేదు, తినొచ్చు. ఇది వచ్చేసి చికెన్ నూడిల్స్, తినొచ్చు, నాట్ బ్యాడ్, తినొచ్చు. చికెన్ పీస్ కూడా మెత్తనే ఉంది. రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 10కి ఒక 6 ఇవ్వచ్చు. గైస్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అంటే ఈరోజు ఏం బయటకు వెళ్ళలేదు, రూమ్లోనే ఉండే. సో డిన్నర్ కూడా హోమ్ వాళ్ళే తెచ్చిళ్ళు, షవర్మా తెచ్చిళ్ళు. నేను నిద్ర మాత్రం ఉండే, ఏం చక్కగా తినలేదు, ఆడ పడేసిన సగం తిని. అంతా ఏం ఇంట్రెస్ట్ వస్తలేదు తినాలని. ఆల్రెడీ ఇంతకుముందు కురుకురే ఇవి ఇవి చెడు తినలే తిన్నా. సో ఇప్పుడు అది తినాలంటే ఓపిక వస్తలేదు. ఇక ఈ వ్లాగ్కి ఇక్కడ ఎండ్ చేసేద్దాం. సెకండ్ వ్లాగ్ ఇప్పటికి ఎండ్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ ఎడిట్ చేసేసా. ఈ మధ్య ఎందుకో నాకు ఈ రష్యాది బాగా ఫాస్ట్గా ఎడిట్ చేసేస్తున్నా. అంటే డేకి ఒక వ్లాగ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఏం మరి చెప్పలేం, కంటెంట్ ఉంటే డేకి ఒక వ్లాగ్ అవుతుంది, లేదు కంటెంట్ ఎక్కువ లేకపోతే డేకి ఒక అంటే 2 డేస్ కలిపి ఒక వ్లాగ్ అట్లా అవుతుంది. చూద్దాం ఎట్లా అవుతుందో. అంటే నిన్నటి వరకు కంటెంట్ ఉండే కాబట్టి 1 వ్లాగ్ అది అయిపోయింది. ఇది ఈరోజు కూడా కంటెంట్ ఉండే కాబట్టి ఇది ఒక 1 వ్లాగ్ అయిపోయింది. చూద్దాం ఎలా అవుతుందో. సో ఇది కూడా ఎడిట్ అయిపోయినట్టే, ఈ వ్లాగ్ కూడా. ఇది జస్ట్ ఈ యొక్క క్లిప్ యాడ్ చేసేస్తే ఈ వ్లాగ్ కూడా అయిపోయినట్టే. ఇది ఇక లైక్ ట్రిప్ అయిపోగానే అన్ని అప్లోడ్ చేసేస్తా. ట్రిప్ అయిపోయాక ఫస్ట్ వ్లాగ్ లైక్ వీక్లీ వన్ లైక్ వీక్లీ 1 or 2 2 వీడియోస్, అంటే 1 వీడియో లేదా 2 వీడియోస్ పెట్టేసి ఎండ్ కొట్టేస్తా ఈ రష్యా వ్లాగ్స్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి రూమ్లో అయితే నేను ఒక్కనే ఉన్నా. మార్నింగ్ లేపామని చెప్పిన నన్ను. రేపు ఈవినింగ్ ఉంటుంది కావచ్చు ప్రాక్టీస్, ఫ్రెండ్లీ మ్యాచ్ రష్యా తోటి. చూద్దాం ఎలా అవుతుందో. అండ్ రేపు కూడా చాలా పనులు ఉన్నాయి, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, తర్వాత కొన్ని కిట్కి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకునేవి ఉన్నాయి, అవి తీసుకోవాలి. రేపు ఇప్పుడు మ్యాచ్ షెడ్యూల్ వచ్చేసి రేపు ఫ్రెండ్లీ మ్యాచ్, ఎల్లుండి రష్యాలో యాక్చువల్లీ రష్యాలో నేషనల్ గేమ్ అన్నమాట బ్యాండీ అంటే. సో ఏమవుతుందంటే ఇప్పుడు రష్యా ఫెడరేషన్ కప్ నడుస్తుంది. ఫెడరేషన్ కప్ అంటే రష్యన్ కప్ అని. సో నేషనల్ వైడ్ రష్యాలో ఉన్న అన్ని క్లబ్స్ రష్యన్ క్లబ్ కోసం ఆడుతుంది, అంటే రష్యన్ కప్ కోసం, అంటే ఆ కాంపిటీషన్ ఆ కప్ కోసం. సో ఫైనల్ మ్యాచ్ ఎల్లుండి ఉంది. సో మేము ఆ మ్యాచ్ చూడడానికి పోతున్నాం. సో ఎల్లుండి ఏ మ్యాచ్లు లేవట, అంటే మాకు సంబంధించి ఏ మ్యాచ్లు లేవట, ఓన్లీ ఆ కప్ చూడడానికి ఆ రోజు. తర్వాత 6th 7th వచ్చేసి కాంపిటీషన్ అట మాది. రష్యా, ఇండియా, కజాకిస్తాన్ 3 కంట్రీస్ మధ్యలో లీగ్ మ్యాచెస్ అట. ఇంకా చూద్దాం ఎలా అవుతుందో. అండ్ ఇంకా ఏంటంటే 8th రిటర్నే, చాలా షార్ట్గా అనిపిస్తుంది. సరేలేండి, రేపు ఇంకో బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. బాయ్.